నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆంధ్ర పేపర్ మిల్సా అయితే ఏంటి? పొల్యూషన్కు పాల్పడితే ఎవరైనా ఒకటే, రూల్స్ అందరికీ సమానమే అంటూ రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్. అక్కడికక్కడే నీటి శాంపిల్స్ తీయించడం, టెస్టులు చేయించడం, బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించడం, నిధులు కేటాయించడం, అధికారులకు చెమటలు పట్టేలా ప్రశ్నలు అడగటం, గోదావరి రక్షణకు తక్షణ చర్యలు అవసరమని తేల్చటం, చెలోక్తులు, విమర్శలు, ఇలా మళ్లీ హాట్ టాపిక్గా నిలిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో తాత్కాలిక తాయిలాలు, హడావిడి, పబ్లిసిటీ స్టంట్లు చాలా మంది చేస్తుంటారు. కానీ సమాజానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే మౌలిక అంశాలపై దృష్టి పెట్టినప్పుడే ఒక లీడర్కు చరిత్రలో శాశ్వత స్థానం లభిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన గోదావరి ప్రక్షాళన పర్యటన సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. 2024లో సీజ్ ది షిప్ అంటూ అక్రమ రేషన్ బియ్యం రవాణాపై పవన్ చేసిన నినాదం దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనమంతా చూశాం. ఇప్పుడు మరోసారి అదే తరహా గ్రౌండ్ ఇన్స్పెక్షన్లో క్షేత్రస్థాయిలోకి దూసుకొచ్చారు డిప్యూటీ సీఎం. రాబోయే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ బాధ్యతలను భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ ఘాట్లు కట్టడం, రంగులు వేయడం లాంటి తాత్కాలిక పనులకు పరిమితం కాకుండా గోదావరి నదిని కాలుష్య కోరల నుండి శాశ్వతంగా విముక్తి చేయడమే తన అసలు టార్గెట్ అని ప్రకటించి యాక్షన్లోకి దిగారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయాన్నే వెంకటనగరం ప్రాంతం నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న తూర్పులంక వరకు పడవలో వెళ్లి ఆయన స్వయంగా తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనంగా మారింది. సముద్రం నడి మధ్యకు వెళ్లటం, తన రక్షణ సైతం పక్కన పెట్టడం ఆయనకు అలవాటే. ఇది ఒక నిజాయితీ పరుడికి ఉన్న దమ్ము, ధైర్యం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి ప్రస్థానమని జనసేన తన సిద్ధాంతాల్లో ఊరికే పెట్టలేదని, పవన్ దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పులంకలోని ప్రత్యేక మడుగుల్లోకి కాలుష్యకారక రసాయన నీటిని విడిచిపెడుతోందని పవన్ స్వయంగా గుర్తించారు. మాటలతో సరిపెట్టకుండా మొబైల్ కిట్స్తో అక్కడికక్కడే నీరు, మట్టి నమూనాలను సేకరించి లైవ్లోనే టెస్ట్ చేయించారు. ఆ రిపోర్ట్లో ప్రమాదకర స్థాయి కాలుష్య కారకాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అధికారులకు చెమటలు పట్టాయి. మనం నదిని తల్లిగా పూజిస్తాం, కానీ వ్యర్థాలన్నీ అందులోనే వేస్తాం. మురికి నీళ్లలో స్నానం చేసి భక్తులు పుణ్యం వచ్చిందనుకుంటే ఎలా అంటూ పవన్ మండిపడ్డారు. ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ రోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సరదాగా ఉన్నప్పటికీ అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈ తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలుష్యం ఒకవైపు ఉంటే సదరు ఆంధ్ర పేపర్ మిల్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు వసూలు చేయలేకపోయారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని నేరుగా ప్రశ్నించారు. పుష్కరాల్లో భక్తులకు పన్నీటి స్నానం చేయించక్కర్లేదు, కానీ కెమికల్ స్నానం మాత్రం చేయించకూడదు. రేపు మీ పిల్లలను తీసుకుని వచ్చి ఇక్కడ స్నానం చేయిస్తారా అంటూ అధికారుల పనితీరుపై పవన్ సీరియస్ అయిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, మీరు రాష్ట్రానికి మంత్రి, ఇలాంటి వాటికి మీరే పూర్తి బాధ్యత వహించాలి, అలసత్వం అస్సలు పనికిరాదు అని ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే మందలించడం పవన్ కళ్యాణ్ అడ్మినిస్ట్రేషన్ మార్కును చూపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం హెచ్చరికలకే పరిమితం కాలేదు. రాబోయే 6 నెలల కాలంలో గోదావరి జలాల నాణ్యతలో కంటికి కనిపించే మార్పు రావాలని డెడ్ లైన్ విధించారు. పరిశ్రమలు ఖచ్చితంగా జీరో డిశ్చార్జ్ విధానాన్ని పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఆంధ్ర పేపర్ మిల్స్ కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నదీ తీరంలో 285 పంచాయతీల అభివృద్ధికి, కాలుష్య నివారణకు తన పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ నుండి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించి నిధుల కొరత లేకుండా చూశారు. అలాగే పర్యావరణ శాఖ మంత్రిగా తనకున్న అధికారాలను వాడుకుంటూ 416 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్సీపీ నిధులతో అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మించి నదిని శాశ్వతంగా క్లీన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిన్న జరిగిన నేతల సమావేశంలో ఉంటే ఉండండి, లేకపోతే పోండి అంటూ కొందరు నేతలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన పవన్ మరుసటి రోజే గ్రౌండ్లోకి దిగి అధికారులను పరుగులు పెట్టించారు. క్షేత్రస్థాయిలో మీకు చట్టపరంగా, రాజకీయంగా ఏవైనా సమస్యలు ఉంటే నిస్సందేహంగా చెప్పండి, ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. కానీ పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది దాదాపుగా 10 కోట్ల మంది జనాలు ఈ పుష్కరాలకు వచ్చే అవకాశాలున్నాయి. డిప్యూటీ సీఎం రంగంలోకి దిగడంతో అధికారులు, కలెక్టర్లు, మినిస్టర్లు ఇకపై అలసత్వం వదిలి పరిగెత్తక తప్పని పరిస్థితి నెలకొంది. పవన్ 6 నెలల డెడ్ లైన్ తో అనుకున్నట్లుగా గోదావరి కాలుష్యం అదుపులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇదొక చరిత్రగా నిలిచిపోతుంది.